సాంకేతిక పరిజ్ఞానం ముందుకు పోతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆచారం పేరుతో 10 రోజుల పసిగుడ్డు కడుపుపై తల్లిదండ్రులు వాతలు పెట్టినటువంటి ఘటన విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలో జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూడవచ్చు. వాతలు పెడితే బిడ్డకు ఉబ్బసం తగ్గుతుందని గుడ్డిగా నమ్మారు. 10 రోజుల బిడ్డకు వాతలు పెట్టడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇంతో పసిపాపను సాలూరు ఆసుపత్రికి తరలించారు. కన్నవాళ్లు మూఢనమ్మకంతో వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రైట్, ఈ అమానుష ఘటనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, ఘటన ఎప్పుడు జరిగింది? బాబుకు వచ్చినటువంటి వ్యాధి ఏంటి? ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి వాతలు పెట్టిన తర్వాత? విజయనగరం జిల్లాలో అమావాస్య సంఘటన చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతమైనటువంటి సాలూరు నియోజకవర్గం సంబంధించిన పాచిపండ మండలం ఊపిగట్టు గ్రామంలో పారి నర్సమ్మ శ్రీను అనే దంపతులకు 10 రోజుల క్రితం ఒక బేబీ పుట్టింది. దీన్ని 10 రోజుల క్రితం సిహెచ్సి సాలూరులోనే ఆమె ప్రసవం కూడా జరిగింది. అయితే అక్కడ నుంచి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ పాపకి కొంచెం ఒంట్లో బాగోకపోవడం జరిగింది. దాంతో ఒకసారిగా పచ్చకామర్లు ఉబ్బసం వంటివి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి చిన్నమ్మ ఈ ఇంటి మీద వాతలు పెడితే ఇలా చేస్తారు, అదే తగ్గుతుంది కానీ ఒక దురాచారంతో మూఢనమ్మకంతో ఆమె మీద వరుసగా 3 రోజుల నుంచి వాతలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ చాలా సూదితో కాల్చి వాతలు పెట్టడంతో చాలా తీవ్రంగా గాయాలు అయిపోయినటువంటి పాపని సాలూరు పిహెచ్సికి తరలించారు. ఇప్పటికీ ఆమెకు పాప పరిస్థితి కొంత నిలకడగానే ఉన్నప్పటికీ పూర్తిగా గాయాలతో ఉన్నందువలన మరికొన్ని రోజులు ఈ బేబీని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి అటు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. మొత్తం చూసుకుంటే సాలూరు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వరుస సంఘటనలు ఇలా చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే గర్భిణీలకి సరైన సమయంలో ఈ 108 లో లేకపోవడం కానీ, లేకపోతే ఈ డోలీల్లో తీసుకెళ్లడం కానీ, ఇలాంటి సంఘటనలు చేసేటప్పుడు ఇది మనం చాలా సంఘటనలు చూస్తున్నాం. తాడు కట్ చేసి మరి రోడ్డు మధ్యలో రాయితో మరి చేసిన పరిస్థితి ఉన్నాయి. ఇలాంటివి వరుసగా ఇక్కడ దురాచారంగా మారింది. దీనికి అటువైపు ప్రభుత్వం నుంచి కూడా సరైన స్పందన కూడా ఉండట్లేదు, ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే లోకల్ గా ఉండాల్సిన ఏఎన్ఎంలు కూడా ఎప్పుడో వారానికో 2 వారాలకు వెళ్తున్నారు, లేకపోతే లేని పరిస్థితుల్లో ఈ నాటు వైద్యాన్ని ఎక్కువగా ఈ గిరిజన ప్రాంత వాసులు నమ్ముకుంటున్నారు. దీంతో భాగంగా ఈ రోజు అమానుష ఘటన జరిగింది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బాలకృష్ణ. మొత్తానికి వారి తెలియనితనం, ఒక మూర్ఖత్వం 10 రోజుల పసిగుడ్డు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పాప ఐసీయూలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పచ్చకామెర్ల వ్యాధికి వాతలు పెడితే తగ్గుతాయనేది ఎప్పుడో జమానా నాటి ఆచారం, దాన్ని ఇంకా పాటిస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. ఒకటి, సరైన సమయంలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం. రెండోది, అవగాహన రాహిత్యం. మూడవది, సరైన వైద్య సదుపాయాలు కల్పించలేని నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారుల అలసత్వం. ఈ కారణాలన్నిటితోటి ప్రస్తుతం పసిగుడ్డు ప్రాణం మీదకి వచ్చింది. ఇది మనకు తెలిసిన విషయం. తెలియనివి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందులో విజయనగరం, శ్రీకాకుళం లాంటి కాస్త వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఇలాంటి దురాచారాలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది. ఇలాంటివి రానివి చాలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో జమానా కాలంలో విన్నటువంటి వాతలు పెట్టేటటువంటి వైద్యం, వాతలు పెడితే రోగాలు తగ్గవు అనేది ప్రస్తుతం ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఇంకా ఆ మూఢనమ్మకాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి దుస్థితి. సరైన అవగాహన లేకపోవడం, విద్య లేకపోవడం, వైద్యం అందుబాటులో లేకపోవడం, సరైన సమయానికి చిన్న వయసులో అంటే అప్పుడే పుట్టిన బిడ్డలకు కామెర్లు అనేది సాధారణంగా వచ్చేటటువంటి వ్యాధి. దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఖచ్చితంగా తగ్గిస్తారు. దానికి తగిన వైద్య సదుపాయం కల్పించాలి. వైద్య సదుపాయం కల్పించి మందుల ద్వారా వ్యాధిని తగ్గించాల్సి ఉంటుంది. కానీ వాతలు పెడితే ఇలాంటి రోగాలు తగ్గవు. దీని మీద ప్రజల్లో అవగాహన కలగాల్సిన అవసరం ఎంతైనా కనబడుతోంది. అలాగే సరైన సమయానికి వైద్యం అందించాల్సిన పరిస్థితి ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది.